వివేకానంద రెడ్డి హత్య కేసులో మరొక కీలకమైనటువంటి పరిణామం. వాస్తవంగా ఇక్కడ నాయకులు బాగానే ఉంటారు. నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నా, ప్రతిరోజు ప్రస్తావిస్తూనే ఉన్నా. అధికారులు, ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లతో ఆటలాడటం అనే రాజకీయం నడుస్తుంది. అలాగని రాజకీయ నాయకులకి ఏమన్నా అవుతుందంటే వాళ్ళకేం కాదు. వాళ్ళకేమైనా అయినా జైలుకి వెళ్ళినా కూడా వాళ్ళు వీరులుగా బయటకు వస్తుంటారు. కానీ మధ్యలో బలిపశువులుగా మాత్రం ఉద్యోగుల్ని, అధికారుల్ని, కార్యకర్తల్ని చేస్తున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, అతను నేనే మర్డర్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత నేను సత్పురుషుడిగా మారిపోయానని చెప్పాడు. ఎందుకు? తను శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆడినటువంటి ఆట. ఆ తర్వాత అతను ఎలా చెప్తే అలా వింటున్నాడు. ఎవరు వెనక నుంచి నడిపిస్తున్నారో అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఏమీ తెలియనట్టే కథ నడుస్తూ ఉంటుంది. ఓ పక్కన అదైతే ఇప్పుడు తాజాగా జైలుకి సంబంధించి అప్పుడున్నటువంటి హెడ్ని మీదన చర్యలకి రంగం సిద్ధం చేశారు. దానికి రీజన్ ఏంటంటే ప్రభాకర్ అనేటటువంటి అప్పుడు ఉన్నటువంటి అధికారి అప్పట్లో వైద్య శిబిరం పెట్టారు. ఆ వైద్య శిబిరానికి వచ్చినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి వచ్చి నన్ను బెదిరించాడని దస్తగిరి పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ దాని మీదన ఆయన వివరణ అడిగారు. ఆయన ఏం చెప్పాడు? ఒక మామూలుగా వైద్య శిబిరాలు అప్పుడప్పుడు కొంతమంది వచ్చి పెడుతుంటారు. అట్లా ఒకళ్ళు వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత నేను అప్పుడు భోజనం చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరో చెప్పారు చైతన్య రెడ్డి కూడా ఉన్నాడు, ఇందులో కేసులో నిందితుడికి సంబంధించిన బంధుత్వం ఉంటుంది కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెంటనే నేను వచ్చాను, చూశాను. బట్ అతను ఆ శిబిరంలో ఉన్నాడు కానీ అతను వేరే యాక్టివిటీ ఏమి లేదు. అప్పటికి టెస్ట్లు అవన్నీ అయిపోయినాయి కాబట్టి నేను అతన్ని ప్రత్యేకించి ఇంకా పొమ్మనమంటే ఆ టైంలో అగౌరవపరిచినట్టు అవుతుంది కాబట్టి పంపించలేదు అన్నటువంటి వివరణ ఇచ్చారు. అయితే ఆ దస్తగిరిని కలిశారు, బెదిరించారు, డబ్బులు ఇది ఇస్తామని డిమాండ్ చేశారు, సూట్ కేసులు పట్టుకెళ్ళారు, బ్యాగులు పట్టుకెళ్ళారు. ఇదంతా హంబక్ అన్నటువంటి చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ చూసినప్పుడు కూడా అక్కడ అట్లాంటిది ఏమీ కనిపించలేదు. అయితే ముందు ఇప్పుడు ఏదో సంథింగ్ జరుగుతోందన్నటువంటి ఒక ఎకోసిస్టమ్ ప్రచారం నడవాలి కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా ఆ అధికారి మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతి అంశంలో కూడా జరుగుతున్నటువంటిదల్లా ఏదో జరుగుతోందన్నది పత్రికలు జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఒక ఎకోసిస్టమ్ ప్రచారం చేసేస్తుంది తప్పించి అసలైనటువంటి మర్డర్ చేసిన దస్తగిరి ఏది చెప్తే అది, లేదా అతన్ని ఎలా నడిపిస్తే అట్లాగా అతని వాంగ్మూలాల ఆధారంగా కేసుని తిమ్మిని బమ్మిని చేయడం. ఒక రాజకీయం నడిచిపోయింది, ఇంకో రాజకీయం దిశగా అడుగులు పడుతున్నాయి. బట్ ఎంతకాలం ఇది? ధర్మమా అధర్మమా, నీత అవినీత, నిజాయితీనా అన్యాయమా అంటే కాలం చెల్లించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అయితే చిత్ర విచిత్ర పరిణామాలు తప్పించి మరేం లేదు.